విశాఖ ఉత్సవాల్లో భాగంగా మహిళలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగోలీ పోటీలు నిర్వహించింది. విశాఖ ఉత్సవ్ 2026లో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ రంగోలీ పోటీలు జరిగాయి. మన సంస్కృతి, సాంప్రదాయాలు, వివిధ కళారూపాల్లో జీవం ఉట్టిపడేలా రంగులు నింపి మహిళలు ముగ్గులు వేశారు. విశాఖ నగరంలో సంక్రాంతి పండుగ ఉట్టిపడేలా పల్లెటూరు వాతావరణం తలపించే విధంగా ముగ్గులతో అబ్బురపరిచారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున మహిళలు వచ్చి ఒక్కో ముగ్గుతో సందేశం ఇచ్చారు. విశాఖ ఉత్సవాల్లో ఇలా రంగోలి పోటీలు పెట్టడం తమకు ఎంతో ఆనందంగా ఉందని మహిళలు అంటున్నారు. చాలా బాగుంది సార్. మేము విజయవాడ నుంచి వచ్చాం. మా విజయవాడ పక్కన కారణకొండ. చాలా బాగుంది. ఇక్కడ మాకు అన్ని హెల్ప్గా ఉన్నారు. వచ్చిన రాపోయిన కింద బొమ్మలు గీయటం నాకు ఇష్టం. అందుకే నా ఆర్ట్ కింద గీసాను అనమాట. చుక్కల ముగ్గు కూడా గీసాను. మీ కాన్సెప్ట్ ఏంటండి? నా కాన్సెప్ట్ రాధాకృష్ణుడు గోదా కళ్యాణం చేస్తారండి ఇప్పుడు సంక్రాంతికి. అందుకు రాధాకృష్ణులు గీశాను. రాధాకృష్ణులు అంటే అందరూ వస్తారు కదా, విష్ణుమూర్తి అవతారాలు ఉంటారు కదా, అందుకే నేను రాధాకృష్ణులు గీశాను. విశాఖ వచ్చి వాళ్ళు పాల్గొని చాలా హ్యాపీగా ఉంది. ఎందుకనంటారేమో చాలా బాగుంది. అందరూ బాగా మాకు సపోర్ట్గా ఉన్నారు. ఉండే వాళ్ళు సపోర్ట్తో మేము చాలా బాగుందండి. మమ్మల్ని ఇక్కడ దాకా పిలుచుకొచ్చి మా ముగ్గుల్లో వంటింటికి పరిమితం కాకుండా ఆడవాళ్ళని ఇక్కడ దాకా తీసుకొచ్చి మీకు ఒక గుర్తింపు ఉంది అన్నట్టుగా మాకు పెట్టారు. చాలా థ్యాంక్ యూ. ఈ రంగోలీ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించిందని నిర్వాహకులు అంటున్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా 188 మంది ఉండగా వీరిలో 67 మంది పాల్గొన్నారని అన్నారు. ఈ రంగోలీ పోటీల్లో మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 15,000, మూడవ బహుమతి 10,000 ఇవ్వడం జరుగుతుందని అన్నారు.